మంచిర్యాల భీమారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూభారత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి కోఆపరేషన్ కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని ఇద్దరు శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేక్ అన్న కానీ వినోద్ అన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితకా ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అదే విధంగా ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు వివేక్ అన్న కూడా నా పక్కన కూర్చొని చెప్పేది, కారులో వచ్చేటప్పుడు చెప్పేది, ఇంకా ఈడ పేద నుంచి ఉన్నారు. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళు పొజిషన్ కాలంలో ఉన్నారు, పట్టేదారు కాలంలో లేరు. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత పొజిషన్ కాలం తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు. సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, సెక్షన్ 12 కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, మళ్ళీ పొజిషన్ కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం. దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టమ్ ఈ వేదిక మీద మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. ఈ ఏమైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం అండ్ పబ్లిక్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకుంటాము. అండ్ పబ్లిక్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అట్లా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారత గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది.